హలో, నాన్ వైష్ణవ్ భయ్య, బాగున్నావా? ఎందుకు భయ్య అన్ని ఊర్లు తిరుగుతుండవు? చూస్తానే ఉందా? నాకు కూడా చాలా తిరగాలని ఆశ ఉంది. కాకపోతే కుదరదు. నువ్వు తిరుగు, అన్ని చూపించు, మేము ఎంజాయ్ చేస్తాం, అన్ని చూస్తాం. నీ వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని ఊర్లు చూడగలుగుతున్నారంటే మామూలు విషయం కాదు. ఇన్ని ఊర్లు తిరిగి అంటే దేశాలు ఖండాలు కూడా తిరిగిపోతున్నావు. ఆ చాలా మంది చాలా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏం పట్టించుకోవద్దు, ఓకేనా? ఇప్పుడు ఎవడో పులిహోర గాడు ఎవడో తగిలినాడే, ఏమంటావు అని బాధ? ఆ? వాడు చేసే ఈ బెట్టింగ్ యాప్లు అవి ప్రమోట్ చేసుకుంటూ వాడు బతకాలా అని అన్నావు. అది నిజమే కదా. చాలా మంది చాలా రకాలుగా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోదెంకొని నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడి వల్ల ఎంతమంది మోసపోయినారో. ఆ బండి తీసుకొని పోయి సముద్రంపై నుండి ట్రాన్స్పోర్ట్ చేయించుకొని ఫ్లైట్ లో ఎక్కి వచ్చినాడని చెప్పినావు. అది కూడా కరెక్టే. అదేందో రూట్ ఏదో చెప్పమని భయ, మనం పోదాము బండి మీద. ఊరికే వీడియోలు పెట్టుకోవడం కాదు కానీ ఆ రూట్ ఏదో ఏంటో బండిలో పోయే రూట్ ఏదో చెప్పమను, మనం కూడా పోదాం, కొద్దిగా ట్రై చేద్దాం. ఎక్కడి నుంచి వస్తారు భయ ఇట్లాంటి వాళ్ళు? ఒకవేళ యూట్యూబ్లలో పైన పెడతా ఉంటారు బెట్టింగ్ యాప్లు, దాన్ని ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి దండం స్వామి. అవి చూసి ఇన్స్టాల్ చేసుకొని దాన్ని లాగిన్ చేసుకొని డబ్బులు వేసుకొని ఏం చేయాలి? ఏదో వీడియోలు చేసుకొని ₹2 సంపాదించుకొని తింటే అదొక రకము. ఈ బెట్టింగ్ యాప్ లేదు భయ. అది ఎంతమంది ఎంత రకాలుగా ఇన్ని రకాలుగా నష్టపోతారు మీకు అర్థం కావడంలా. ఏందో మీరు యాప్లు ప్రమోట్ చేసుకొని, ఒకవేళ లిటరేట్ పర్సన్స్ అయితే, ఇల్లిటరేట్ పర్సన్స్ అయితే ఏమో అనుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఏంది భయ అది డబ్బు కాశపడి బే బాలే పెట్టగాకండి. ఎందుకు పెడతారు ఊరికే? ఇదిగా భయ, నాన్ వేసిన భయ, ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వాడికి ట్రోలింగ్ చేయడం కాదు, నిజాలు బయట చెప్తే ట్రోలింగ్ ఏంది? ఎంతమంది మోసపోయింటారు. ఆ చెప్తానా? ఏమి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని అడ్మిట్ చేసుకోండి, ఈ వీడియోని, ఓకేనా? తను ఏదైతే చెప్పినాడో, అన్వేష్ ఏదైతే చెప్పినాడో అది మాత్రం కరెక్ట్. దానికి మళ్ళీ ట్రోల్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు నాకు అర్థం కాదన్న. భయ, మేము మీకోసం మేము ఉండాము, ఓకేనా? సోషల్ మీడియా నీకు ఫేవరబుల్గానే ఉంది, ఓకేనా? ట్రోలింగ్ ఎవరైనా చేసుకుంటున్నారంటే వాళ్ళు దానిలో అడిక్ట్ అయిపోయి చిన్నపాటి డబ్బులు వస్తాయి కదా, దానిలో డబ్బులు పోదెంకొని దాన్ని అదేదో అంటారు కదా, ఆనందం కోసము వాళ్ళు ఏదో ట్రోలింగ్ చేసుకుంటారు. చేసుకొని ఏం భయ, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, మేము ఉన్నాం, ఓకేనా? ఉంటా.